మేడం మీరు ఎక్కడి నుంచి వచ్చారు, ఎలా ఉంది మీకు ఇక్కడ నేర్పించే విధానం? అది సామర్లకోట నుంచి వచ్చాను మేడం. ఇక్కడ నేర్పించే విధానం అయితే చాలా బాగుంది. నేను అసలు వస్తుందని అనుకోలేదండి. నాకు సైకిల్ కూడా రాదు. వస్తుందని అయితే నేను నమ్ముకుంటూ రాలేదండి. కానీ వచ్చిన తర్వాత ఎంత భయపడ్డానో అంత బాగా నేర్పించారు మేడం. మేడం కూడా చాలా బాగా చెప్పి నేర్పించారు. ఓకే, మీకు అంటే ఇక్కడ 5 days అని చెప్పాం కదా జాయిన్ అయ్యే, అంటే మీరు అక్కడి నుంచి ఎంత ఎంత దూరం డిస్టెన్స్ ఉండిద్ది సామర్లకోట అంటే గుంటూరుకి? మీరు ఎన్నింటికి బయలుదేరితే ఎన్నింటికి వచ్చారు? మేము పొద్దున్న 8:30 బయలుదేరాం మేడం. ఇక్కడికి వచ్చినప్పుడు 2 అయిందండి. ఏదైనా ఒక 4-5 గంటల జర్నీ. అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేటప్పుడు మనం ఆలోచించుకుంటాం కదా, ఇప్పుడు మీకు మీ వయసు ఎంత ఉండిద్ది? 46 సంవత్సరాలు. అంటే 40 ఆ ఏజ్లో అంటే వస్తుందో లేదో, ఇప్పుడు మనం వెళ్తున్నాము, వాళ్ళు ఏమన్నా 5 రోజులు అని చెప్తున్నారు, నాకు సైకిల్ కూడా రాదు, ఇవన్నీ ఫీలింగ్స్ మీకు ఉంటాయి కదా. వచ్చేటప్పుడు అయితే అలా అన్నీ అనిపించింది మేడం. కానీ వచ్చిన తర్వాత మొత్తం భయం. ఇంకొకటి ఏంటంటే మీరు కాకుండా మీ బాబుని కూడా తెచ్చుకున్నారు మీరు తోడుగా. అసలు వచ్చిద్దో లేదో అనే ఫీలింగ్తో ఉండుంటారు కదా. చాలా భయంతో వచ్చాను మేడం. కానీ వచ్చిన తర్వాత నాకు భయం అంతా పోయింది మేడం. ఇప్పుడు ఎన్ని రోజుల్లో నేర్చుకున్నారు మీరు? 5 రోజుల్లో నేర్చుకున్నాను. వచ్చిద్దంటారా అసలు 5 రోజుల్లో సైకిల్ రాని వాళ్ళకి? మేడం ఖచ్చితంగా వస్తుంది. వెయిట్ ఉన్నాను, నాకే వచ్చింది. నేను అంత భయపడుతుంది అని నాకే వచ్చింది. ఇప్పుడు మీరు ఎక్కడ ఉంటున్నారు? ఈ 5 రోజులు మీరు ఎక్కడ ఉంటున్నారు? మీకు ఇబ్బంది, హాస్టల్లో ఉండి 5 రోజుల్లో సైకిల్ రాపోయినా నేర్చుకోవచ్చు అంటారు. నిజమేనా? నిజమే మేడం. అంటే మీరు వీడియోస్ చూస్తుంటారు కదా, అప్పుడు మీకు చాలా వీడియోలు చూసాను మేడం. చూసే బాగా ఇంట్రెస్ట్ కలిగి వచ్చాను. వచ్చినందుకు యూజ్ ఉందంటారా? ఖచ్చితంగా. ఓకే, ఇప్పుడు మీరు ఒకవేళ మా డ్రైవింగ్ స్కూల్ గురించి వేరే వాళ్ళకి చెప్పాలనుకోండి, మీరు ఏం చెప్తారు? ఇందాక మీరు కాళ్ళు పైన పెట్టి నడుపుతుంటే మీ బాబు చెప్తున్నారు నాకు, అసలు మా మమ్మీ అయినా నడుపుతుంది, అదే మా అమ్మ అయినా నడుపుతుంది అని అంటున్నారు. అంటే అప్పుడే మాకు అర్థమైంది మీరు ఎంతో సంతోషంగా ఉన్నారు అని. అంటే మీ అబ్బాయి తీసుకొచ్చినందుకు కూడా, ఇప్పుడు మీరు మా ఊళ్ళో వాళ్ళు వచ్చి నేర్చుకున్నది వేరు, మీరు వేరే చోటు నుంచి వచ్చి నేర్చుకోకుండా వెళ్ళారనుకోండి, ఇంట్లో వాళ్ళు ఊరుకోరు కదా, అంత దూరం వెళ్ళారు. ఓకే, 5 డేస్లో అనేది ఓకే. హాస్టల్ అది ఎలా ఉంది? మీతో పాటు ఇంకా ఏ ఊర్ల నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు? హాస్టల్ ఓకే, వాళ్ళు ఎలా నేర్చుకుంటున్నారు? ఎవరైనా ఇప్పుడు మీరు చూసుంటారు కదా ఈ 5 డేస్లో, మా తాళమా ఈ 5 డేస్లో మీరు చూసుంటారు కదా, ఎవరైనా ఇక్కడ ఇబ్బంది పడో లేకపోతే నేర్చుకోకుండా వెళ్ళడము అనేది మీరు? మీరు అందరూ సంతోషం. ఇప్పుడు మీ హాస్టల్లో అంత దూరాల నుంచి వచ్చిన వాళ్ళు కూడా నేర్చుకుంటున్నారా? ఇప్పుడు ఇలాంటి డ్రైవింగ్ స్కూల్స్ మీకు చాలా చోట్ల పెట్టారు, అక్కడికి ఎందుకు వెళ్ళలేదు, ఇక్కడికే ఎందుకు వచ్చి? ఇంత బాగా చెప్పినట్టు నాకు అనిపించలేదు మేడం. పైగా రోడ్ల మీద ఎలా పట్టాలో నేర్పిస్తారు. ఇక్కడైతే చక్కగా గ్రౌండ్ ఉంది, మనం ఇలా చక్కగా టర్నింగ్లు తిప్పడం గట్రా ఇబ్బంది లేదు. అన్నిటికీ ఇక్కడ బాగుంది మేడం. చెప్పే విధానం కూడా ఇక్కడ బాగుంది. ఆ ఉద్దేశంతో ఇక్కడికి వచ్చారు. ఓకే అమ్మ, మీరు ఇక్కడ మీకు ఇంకోటి ఏంటంటే లేడీ ట్రైనర్స్ ఉన్నారు కదా, మీకు ఏదైనా ఓకే, మీరు ఇప్పుడు ఎలా ఉంది మీ డ్రైవింగ్ ఏంది అనేది ఒక రౌండ్ అసలు వేసి చూపిద్దాం, ఓకేనా? సామర్లకోట నుంచి వచ్చారు కదా మీరు. చూడండి అండి, ఈ మేడము సామర్లకోట నుంచి వచ్చారు. వాళ్ళ బాబుని కూడా తీసుకొచ్చి, వాళ్ళ బాబు ఏమైనా బాయ్స్ హాస్టల్లో, మేడం ఏమైనా గర్ల్స్ హాస్టల్లో డ్రైవింగ్ నేర్చుకున్నారు. చాలా ఇంట్రెస్ట్, మాకు కూడా మా దగ్గర నేర్చుకొని వెళ్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఆర్కే డ్రైవింగ్ స్కూల్.